ఈ అగ్నిలో ఎవరు వేయబడతారండి? ఈ నరకంలో ఎవరు పడవేయబడతారు అని అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ యొక్క రెండవ మరణాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, రెండవ మరణం అంటే ఇది పడవేయబడే అగ్ని. ఇది ఎవరు పడవేయబడే అగ్ని అంటే ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దాంట్లో పడవేయబడతాడు. ఈ లిస్ట్లో ఒకవేళ నీవు ఉంటే నీవు కూడా పడవేయబడతావు. కాబట్టి అట్టి అగ్నిని తప్పించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అగ్నిని తప్పించుకోవాలంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే ఈ అగ్ని గంధకములతో మండేటటువంటి గుండములో పడకుండా నువ్వు తప్పించబడతావు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనములో, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడను. ఎవరి పేరైనా సరే జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్ని గుండములో పడవేయబడతాడని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మీ పేరు జీవగ్రంథంలో రాయబడినప్పుడు మీరు అగ్నిగుండంలో పడవేయబడరు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అగ్నిలో పడవేయబడకుండా ఉండాలంటే మీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. ఎక్కడుందండి ఆ గ్రంథం? ఒకసారి మాతో చెప్పండి. ఆ గ్రంథంలో మా పేరు కూడా రాయండి అంటే రాసేది నేను కాదు. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి జీవితం అయితే మార్చబడుతుందో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తాడో, నేను పాపినని ఒప్పుకుంటాడో, పాపినని పశ్చాత్తాపపడతాడో, ఆ వ్యక్తి యొక్క పేరు ఆ జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎప్పుడైతే జీవగ్రంథంలో రాయబడుతుందో ఆ వ్యక్తి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. ఒకవేళ నీ పేరు అక్కడ లేకపోతే నువ్వు నరకంలో పడవేయబడతావు అని బైబిల్ గ్రంథం సూటిగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు పడవేయబడతారు అంటే పాప జీవితం కలిగిన వారు అక్కడ పడవేయబడతారు. ఎవరు పడవేయబడతారంటే జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు అక్కడ పడవేయబడతారు. అలాగే ఇంకా ఎవరు పడవేయబడతారంటే యేసు ప్రభుని ఎరిగి కూడా సరైన రీతిలో సిద్ధపడనటువంటి వ్యక్తులు ఏం చేయబడతారంటే అక్కడ పడవేయబడతారు. యేసు ప్రభు వారు 10 మంది కన్యకలను గురించి ఉపమానం చెప్పాడు. 5గురు సిద్ధపడ్డారు. 5గురు సిద్ధపడి వారు సిద్ధంలో నూనె కలిగి వారు దివిటీలు వెలుగుతున్నప్పుడు వారు పెండ్లి కుమారుడు రాగానే పెండ్లి విందులో ప్రవేశించారు. కానీ ఆలస్యమై నూనె లేని వారు నూనె కొనుక్కొని వచ్చే లోపల తలుపు వేయబడింది. కన్యకలమండి, మేమే తలుపు తీయండి అని అన్నప్పుడు మీరెవరో నాకు తెలియదని చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అనుకోనని గడియలో ప్రభు అయిన దేవుడు రాబోతున్నాడు గనుక మీరు మెలకుగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. సిద్ధపాటు లేని వారు ఏం చేయబడతారంటే ఆ అగ్నిలో పడవేయబడతారని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని భయంకరమైన అగ్ని. అది నరకాగ్ని. అది మనిషి పెట్టిన అగ్ని కాదు. అది నిత్యాగ్ని. నిత్యము మండుతూనే ఉంటుంది. దాంట్లో పడిన వాళ్ళు ఎల్లవేళలా కాలుతూనే ఉంటారు. అలాంటి అగ్నిలో నుండి తప్పించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే అలాంటి అగ్నిలో నుంచి నువ్వు తప్పించబడ్డానికి జీవంగల దేవుణ్ణి నీ హృదయములకు చేర్చుకోవాలని, యేసు ప్రభుని నీ ప్రభువుగా నీ రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకోవాలని దేవుని యొక్క నామం పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మొదటిగా ఈరోజు మనం ధ్యానించిన అగ్ని ఏదంటే పరిశుద్ధపరచు అగ్ని. రెండవ అగ్ని ఏదంటే ప్రత్యక్షపరచు అగ్ని. ఈ అగ్ని ఎవరు ప్రత్యక్షపరుస్తుందంటే సాక్షాత్తు జీవంగల దేవుణ్ణే ప్రత్యక్షపరిచింది. మోషేకు ఈ అగ్నిలో నుండి దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త ద్వారా ఈ టీవీ కార్యక్రమం ద్వారా క్రీస్తు మీకు బయలుపరచబడుతున్నప్పుడు ఆయన వైపు మీరు తిరిగినట్లయితే ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీకు ప్రత్యక్షమవుతున్నాడు అనే విషయాన్ని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, ఎవరికైతే క్రీస్తుని గురించిన ప్రత్యక్షతను కలిగినటువంటి వారుగా ఉంటారో వారు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి క్రీస్తు ప్రభువు కొరకు ప్రేమ కలిగినటువంటి వారై ప్రేమ కార్యాలు చేస్తూ అనేక మందిని
నరకములో నుంచి జీవములోనికి, మరణములో నుంచి జీవములోనికి, నరకములో నుండి నిత్య రాజ్యములోనికి నడిపించేటటువంటి వాళ్ళుగా పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రేరణ ద్వారా మండుతూ అనేక మందికి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉంటానని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క భయంకరమైనటువంటి అగ్ని నాలుగవదిగా పడవేయబడే అగ్ని. ఆ అగ్నిని తప్పించుకోవాలని అందరూ కూడా అగ్నిని తప్పించుకుని ప్రభు కొరకు సాక్షులుగా ఆయన కొరకు జీవించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ అగ్ని తప్పించుకోవాలనుకుంటున్నారా? ఈ అగ్ని నుంచి తప్పించుకుని మరి మీ పేరు జీవగ్రంథమందు రాయబడి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా మీరు అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడే ప్రభు సన్నిధిలో తలల వంచి కళ్ళు మూసుకుని, యేసు ప్రభువా నా జీవితాన్ని మార్చండి, అయ్యో నేను పాపిని అని ఒక్క మాట చెప్పి ప్రభుని మీ హృదయంలోకి రమ్మనండి. ప్రభు మీ జీవితాన్ని మార్చివేసి సుఖ శాంతులతోనూ, శాంతి సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో, ఇహ సంబంధమైన ఆశీర్వాదం, శాంతితో, నెమ్మదితో ఆయన నింపే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నావు నాయనా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అనే విషయాన్ని మీరు మాకు తేటగా తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. నీ యొక్క పరిశుద్ధపరిచే అగ్నిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రత్యక్షపరిచే అగ్నిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ అగ్నిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ అగ్ని చేత, నీ శక్తి చేత నాయన నీ బిడ్డలమైనటువంటి మమ్ములను నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ఆ పడవేయబడేటటువంటి నరకాగ్నిలో పడకుండా నీ అగ్ని చేత మన్నించబడుతూ, నీ ప్రేమ చేత రగిలించబడుతూ నాయన అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి రీతిలో ఏ కష్టమున్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అపవిత్రతలో జీవిస్తున్నా దాని నుంచి విడిపించి నీ అగ్ని చేత దహించి ప్రభువా నీ కృప చూపించండి. ఆ పడవేయబడేటటువంటి అగ్ని గుండములో పడవేయబడకుండా నైనా ఆ అగ్ని గుండము నుంచి తప్పించబడ్డానికి సహాయం చేయండి. అయితే నాయనా ఈరోజు నాయన ఈ యొక్క నరకమనే అగ్ని మా ఎదురుగా ఉన్నప్పటికి కూడా దాంట్లో నుంచి మేము తప్పించబడి నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడడానికి సహాయం చేయండి నాయన. మీ కొరకు మేము నాయన పరిశుద్ధంగా, విశ్వాసంగా, ఆత్మీయంగా, భక్తిగా జీవించడానికి నీ కృప మాకు చూపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము కుడుబన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు దేవుని కృప నిత్యము తోడే నడిపించునుగాక, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశాన్ని విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా, దీవెనకరంగా ఉందా? ఉంటే ఇప్పుడే మాకు ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేదా ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. మా అడ్రస్ రెవరెండ్